Welcome to the math class. Today I'm discussing about one important problem on solid geometry. The concept is lines. Problem. Find image of a point in a plane. In a plane. Problem 1. Important problem. Find the image of a point 1 minus 1 5 in the plane 3x minus 2y minus 4z minus 14 is equal to 0. See, in the diagram, what is the image of a point in the plane? We can take one plane. This is the plane. That is 3x minus 2y minus 4z minus 4 is equal to 0. We can take one point. This is the point 1 minus 1 comma 5. Let us assume that this is A. Now we have to find the image of the point. మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దీని యొక్క ఇమేజ్ ఎక్కడ పడాలి అంటే ఇటువైపు పడాలి. ఇటు పాజిటివ్ అంటే ఇటు నెగటివ్. అంటే ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ పడాలి. ఇక్కడే పడాలి రూల్ లేదు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా పడవచ్చు. సో ఆ తర్వాత ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ పడుతుంది కాబట్టి దీన్ని క్యాపిటల్ బి అనుకుందాం. బి ఇస్ సమ్ x1 y1 z1 లేదా xyz వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత ప్లేన్ మీద నుంచి పాస్ చేస్తూ ఒక లైన్ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. రెండింటిని కోయిన్సైడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ ప్లేన్కి ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఈ ప్లేన్కి ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఆ మిడ్ పాయింట్ని ఏదో ఒకటి సమ్ ఏ కానీ బి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మిడ్ పాయింట్ అనుకుంటే ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ పాయింట్ మీరు ఎక్కడ తీసుకున్నారనుకోండి, ఇట్లా డ్రా చేస్తారు అంటే ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ పడుతుంది. అంటే దానికి ఆపోజిట్ సైడ్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే దానికి ఆపోజిట్ ఇట్లా వస్తుంది. అంటే కంపల్సరీగా మిడ్ పాయింట్ నుంచి రావాలి, ప్లేన్ కి మిడ్ పాయింట్ నుంచి టచ్ చేస్తూ రావాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ 3x minus 2y minus 4z minus 14 is equal to 0. So this is the equation 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లేన్ యొక్క డిఆర్స్ రాసుకుంటా. ఎందుకు రాసుకున్నాను కూడా నేను మీకు చెప్తాను. Therefore, direction ratios of the plane is x coefficient to 3, y coefficient to -2, z coefficient to -4. This is the DRs. సో మనకి ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ కావాలి కాబట్టి ఏ అనే పాయింట్ తీసుకుంటే దానికి ఇమేజ్ ని బి అనుకుంటాను. లెట్ క్యాపిటల్ బి ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ ఏకి ఇమేజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇంతకి ఏ అంటే ఎవరంటే 1 minus 1 5 in plane 1. Therefore equation of AB. సో ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తే ఇదేమవుతుంది, లైన్ అవుతుంది. ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ AB is equal to x minus x1 by L is equal to y minus y1 by M is equal to z minus z1 by M. That implies x minus x1 అంటే ఎక్కడి నుంచి పాయింట్ మనకి ఏ నుంచి బికి కాబట్టి సో 1 x minus 1 by drs కావాలి కాబట్టి అంటే నాకు ఈ లైన్ ఈక్వేషన్ రావాలి కాబట్టి ఈ యొక్క లైన్ మనం డ్రా చేస్తున్నాం కాబట్టి లైన్ ఈక్వేషన్ సిమెట్రికల్ ఫామ్ లో x minus x1 by L M N ఈ మూడు కావాలి కాబట్టి దీని నుంచి నేను drs రాసుకున్నాను. అందువల్ల డిఆర్స్ రాసుకోవాల్సి వచ్చింది అనమాట ఇక్కడ.
కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 1 m అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ 5 minus 4 is equal to some r అనుకోండి r say therefore ఎప్పుడైతే లైన్ ఈక్వేషన్ రాశారో ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఈజ్ సో దాన్ని లెట్ ఇట్ బి b అనుకుందాం b is equal to let it be b so this one is equal to r this one is equal to r and this one is equal to r suppose x minus 1 by 3 is equal to r అనుకుంటే ఈ 3 అటు వెళ్ళిపోతే 3r ఈ -1 అటు వెళ్ళిపోతే +1 అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ 3r plus 1 -2r -1 -4r plus 5 this is the image of the point now our target is we have to find r value ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు b అనే పాయింట్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు r వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తే సరిపోతుంది ఇక్కడ నేను సమ్ a అనే b అనే పాయింట్ ఇక్కడ ఏదో ఒకటి మిడ్ పాయింట్ అనుకుందాం మిడ్ పాయింట్ అనుకుంటే సమ్ ఏదో ఒక పాయింట్ కానీ పెట్టుకున్నారు అనుకోండి సో మిడ్ పాయింట్ ఆఫ్ AB ఇక్కడ ఎందుకని మిడ్ పాయింట్ అన్నాం చెప్పండి ఈ లైన్ ఏ నుంచి బికి లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేన్ ని టచ్ చేసుకుంటా వచ్చింది ఈ ప్లేన్ టచ్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ ప్లేన్ కి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AB ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ కి ఫార్ములా ఏంటిది x1 ప్లస్ x2 బై 2 అంటే ఈ పాయింట్ ప్లస్ ఇది బై 2 ఇది ప్లస్ ఇది బై 2 ఇది ప్లస్ ఇది బై 2 అంటే b అనే పాయింట్ ఇది కాబట్టి మన దగ్గర ఉంది దీన్ని x1 అనుకోండి ఇది y1 అనుకోండి ఇది z1 అనుకోండి ఓకేనా దీన్ని x1 y1 z1 అనుకుంటే అప్పుడు మిడ్ పాయింట్ a కి b కి మిడ్ పాయింట్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ AB అంటే 3r plus 1 plus 1 by 2 మిడ్ పాయింట్ అంటే బై 2 కామా -2r minus 2 by 2 -4r plus 10 by 2 this is the midpoint definition therefore midpoint ni ఏదో ఒకటి అనుకుందాం midpoint ni p అనుకుందాం p సో దీన్ని ఇక్కడ మీరు p అనే పాయింట్ పెట్టుకోండి p సో p is equal to ఎంత అవుతుంది 3r plus 2 అవుతుంది 3r plus 2 by 2 -2r minus 2 by 2 -4r plus 10 by 2 if p lies on the plane 3r ఎందుకని మిడ్ పాయింట్ అంటే p అనేది ఎక్కడ ఉంటుంది ప్లేన్ మీదేగా ఉండేది కాబట్టి ఆ ప్లేన్ ఏంటిది 3x minus 2y minus 4z minus 14 is equal to 0 that implies ఈ p అనే పాయింట్ తీసుకెళ్ళి ప్లేన్ లో పెట్టేశాడు 3 into 3r plus 2 by 2 minus 2 into minus 2r minus 2 by 2 minus 4 into minus 4r plus 10 by 2 minus 14 equal to 0 that implies 9r plus 3 2s are 6 అన్నిటికి LCM 2 నే minus into minus plus 4r minus into minus plus 4 minus into minus plus 16r minus 40 minus 28 is equal to 0 ఇక్కడ by 1 వేసుకుంటే LCM 2 అవుతుంది ఆ LCM 2 అవతలకి వెళ్ళిపోతే 0 అయిపోతుంది కాబట్టి minus 28 14 అంటే by 1 ఉంది కాబట్టి that implies 29r 9r 4r 16r 29r minus 58 is equal to 0 that implies 29r is equal to 58 therefore r is equal to 58 by 29 this is 2 times therefore r is equal to 2 ఎక్కడ పెట్టాలి r ని substitute
substitute r is equal to 2 in the point B, in the point capital B. అంటే that is capital B is equal to 3r plus 1 కదా, 3r plus 1 కామా B అనే పాయింట్ -2r minus 1 minus 4r plus 5. ఇప్పుడు r is equal to ఎంత వచ్చింది మనకి 2 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7 కామా -5 కామా -3. సో దిస్ ఈస్ therefore 7 comma -5 comma -3 is the image of the point. Image of the point A. Image of the point A is equal to 1 comma -1 comma 5. Hence solved. Okay. And one more problem. Problem number 2. Find the image of the point 2 comma -1 comma 3 in the plane 3x minus 2y minus z minus 9 is equal to 0. Now the same procedure applying. Given plane 3x minus 2y minus z minus 9 is equal to 0, and given point 2 minus 1 3. Therefore drs of normal to the plane, drs of the plane anante normal to the plane is ఇది యొక్క drs అనమాట 3 minus 2 minus 1 3 minus 2 minus 1. ఆఫ్టర్ drs తర్వాత మీరు ఏం చేశారు ఇక్కడ చూడండి ఒకసారి, drs అయిపోయిన తర్వాత లెట్ బి విత్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అన్నారు కదా, లెట్ capital B be image of capital A in the plane. Same diagram anamata, in the plane. Kabatti therefore equation of a line is direct ga pettesana x minus 2 by 3 y plus 1 by -2 z minus 3 by -1 is equal to or say. Therefore any point, ఎప్పుడైతే లైన్ వచ్చిందో అప్పుడు any point on the line is, that is B is equal to 3r plus 2 by 2 comma -2r minus 1 by 2 minus r plus 3 by 2. ఎలా వచ్చింది పాయింట్ చూడండి ఒకసారి, ఇది ఏ అనే పాయింట్ కదా, ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ ఏముంది మనకి, బి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అన్నాం కదా మనము. కాబట్టి దీని నుంచి ఇంకొకటి రాసుకోండి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఓకే వెయిట్ మిడ్ పాయింట్ రాసేస్తున్నాం మనం డైరెక్ట్ గా. ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ ఈస్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 3r plus 2 minus 2r minus 1 minus r plus 3, any point on the line idi. Now therefore midpoint of A and B, midpoint of AB is equal to చూడండి, ఇది ప్లేన్, ఇది ఏ అనే పాయింట్. ఏ అనే పాయింట్ ఎవరు ఇచ్చారు మనకి ఇక్కడ, ఏ అనే పాయింట్ 2 minus 1 3. ఇప్పుడు బి అనే పాయింట్ ని మీరు ఏం రాస్తున్నారు ఇక్కడ, 3r plus 2 minus 2r minus 1
minus r plus 3. ఇది b అనే పాయింట్. సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది బై 2. అంటే ఫస్ట్ 3r ప్లస్ 2 ప్లస్ 2. 3r ప్లస్ 2 ప్లస్ 2 బై 2 మైనస్ 2r మైనస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ r ప్లస్ 3 ప్లస్ 3 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3r plus 4 by 2 minus 2r minus 2 by 2 minus r plus 6 by 2. If p lies, if p ఎక్కడ మనకి m అన్నాం కదా, if m lies అనండి, లేదా ఇది p అనుకున్నాం కదా, ఇది p. If p lies on the plane 3x minus 2y minus z minus 9 is equal to 0. That implies 3 into x ante 3r plus 4 by 2 minus 2 into minus 2r minus 2 by 2 minus z ante minus r plus 6 by 2 minus 9 is equal to 0. 9r plus 12 plus 4r plus 4 plus r minus 6 minus 18 is equal to 0. 9, 10, 13 plus 1, 14. So 14r plus 10 is equal to 18. That implies 14r is equal to 10 అవతలకి వెళ్తే మైనస్ అయిపోద్ది, అంటే 18 minus 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. దట్ ఇంప్లైస్ r is equal to 8 by 14. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 by 7. అంటే దేర్ ఫోర్ r వాల్యూ ఎంత వచ్చింది? 4 by 7. సబ్స్టిట్యూట్ r వాల్యూ, substitute r is equal to 4 by 7 in the point b, in the point b. అంటే therefore b is equal to 3 into 4 by 7 plus 2 minus 2 into 4 by 7 minus 1 minus 4 by 7 plus 3. That is equal to 12 plus 14 by 7. Okay, minus 8 minus 7 by 7 minus 4 plus 21 minus 4 plus 21 by 7. That is equal to 26 by 7 minus 15 by 7. 21 నుంచి 4 పోతే 17 by 7. This is the B. This is the required. This is the required image of the point. Image of the point A. Hence solved. Hence solved. So this is the procedure. We have to find any problem by using the image of the point definition. Okay, na? Let us try these problems. 3. Find image of the point. Let us try. 1, 3, 4 in the plane 2x minus 3y plus 2z plus 3 is equal to 0. And one more problem. The answer is 1 by 17 comma 75 by 17 comma 52 by 17. So this is the answer. And one more problem. Find the image of point 1 minus 2 3 to the plane 2
the plane equation 2x minus 3y plus 2z plus 3 is equal to 0. దీనికి కూడా ఆన్సర్ ఏమొచ్చిందంటే -3 4 -1. So these two are answers. Okay. Please try these two problems by using the above conditions and above procedure. ఈ procedure ని బేస్ చేసుకొని ఆ two problems మీరు homework చేయండి. If you have any doubts, please WhatsApp me to my number. I will discuss each and everything individually. Thank you so much.